కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఎలాగున దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుచున్నాను. శ్రద్ధగా విందాం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీకు సంభవించును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపా కనికర హస్తము అందరికీ తోడయుండునుగాక. యేసుక్రీస్తు వారి నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈరోజు ఒక దివ్యమైన సంగతిని మనము ధ్యానం చేయబోతున్నాం. ఒక ఆశీర్వాదకరమైన వచనాలు అని నేను చెప్పుటకు ఇష్టపడుతూనే ఉంటాను. ఇందులో శాపం అనేది ఉన్నా దేవుడు అది మనకు తెలియజేయకపోతే మనం అందులో పడుతుమేమో. కనుక పిల్లరా, హెచ్చరిక అనేది మన జీవితానికి మేలుకొలుపును కలుగజేస్తుంది. సంతోషం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం, శాపాలు ఎందుకు వస్తాయి? ఓకేనా? శాపము ఎందుకు కలుగుతుంది? ప్రియులారా, ప్రభువు తన దాసుడైన మోషే నిలవబెట్టుకుని చెప్పుచున్న మాట, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల శాపాలన్నీ నీ మీదకి వచ్చును అంటున్నారు. చూడండి, గడిచిన దినాలలో మనము యాబాలు గెరిజీమును గూర్చి విన్నాం. గెరిజీము పర్వతం ఆశీర్వాదాలను సూచిస్తే యాబాలు పర్వతం శాపాలకు గుర్తుగా ఉంది. అంటే ఒక మనిషిని జీవితంలో శాపం కలగడానికి గల కారణం ఎన్నో మనము లేఖనాల్లో చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో చావులేనివి కొన్ని కనిపిస్తుంటాయి. ప్రార్థన, విశ్వాసం. మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను, శాపం. ఎందుకంటే మరి దేవుని వాక్యంలో యెహోషువ కాలాన యెరికో ప్రాకారాల గురించి మాట్లాడినప్పుడు మరలా ఈ ప్రాకారాన్ని తిరిగి కట్టిన సందర్భంలో మరి దాని యొక్క
గౌనులను కట్టగా పెద్ద కుమారుడు గుమ్మములు నిలుపుగా చిన్న కుమారుడు చనిపోను అంటారు. ఆ ప్రకారంగా జరిగిందని, అలాగున జరుగుటకు మరి ఆ రాజు ప్రేరేపించబడ్డాడని మనం చూస్తాం. కనుక శాపానికి చావు లేదు. మరి సౌలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ పర్వతాన్ని గూర్చి దావీదు ప్రవచనానుసారంగా ఏడుస్తూ ప్రవచిస్తాడు. బలాజీలో డాలు నీ మీద కూలిపడిపోయాయి, రాజులు నీ మీద చనిపోయారు, ఇక మీదటికి ఎన్నటికీ నీ మీద మంచైన వర్షమైన కురియకుండును గాకంటూ మాట్లాడతాడు. ఆ ప్రకారంగానే సౌలు చనిపోయినటువంటి కొండ ఈనాటికి అది ఫలభరితంగా లేదని చరిత్రకారులు చెబుతున్నారు. కనుక పిల్లలు, ఇట్టి శాపం అసలు రావడానికి కారణం ఏంటి అనేది రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆ కారణం అంటే, వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట వినని ఎడలా అంటున్నారు. అంటే దేవుని మాట వింటే ఆశీర్వాదాలు వస్తున్నాయి, దేవుని మాట వినని ఎడల శాపాలు కలుగుతున్నాయట. దేవుని మాట వినకపోతే ఆయన పిల్లలకు శాపాలు తగులుటకు గాను దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కారణం, వారు దేవుని మాట విని దేవుని ఆశీర్వాదాలు పొందాలనేదే దేవుని ఉద్దేశం. అయితే వారేం చేస్తున్నారు? దేవుని మాటకు అవిధేయులై నడుచుచున్నారు. అంటే శాపం అంటే ఎలా వస్తుంది అనేది కొందరికి డౌట్. ఉగ్రత రూపంలో వస్తుందా, ఆకాశం నుండి పడుతుందా, శత్రువుల చేతికి అప్పగిస్తారంటూ 2 సందర్భాలు నేను మీకు గుర్తు చేస్తాను. అప్పుడు శాపం అనేది ఒక మనుషునికి ఎలాగును తగులుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మరొక మాట విన్నామా, ఆ ప్రకారంగా చేసామా, ఆశీర్వాదాలు దిగొస్తాయి. ఒకవేళ మాట విని దాన్ని ప్రక్కన పెట్టి స్వచిత్తానుసారంగా నడుచుకొనొచ్చు, దేవుని ఆజ్ఞను మనము ధిక్కరించి గైకొనని ఎడలా శాపాలు అని చెప్పారు. నేను మీకు ఒక చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. పిల్లారా, వింటున్నారా? ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనందున అని చూస్తున్నాం. 6వ అధ్యాయంలో గిద్యోను న్యాయాధిపతిగా మలచబడతాడు, అభిషేకించబడతాడు. ఇశ్రాయేలీలకు దేవుని ఆశీర్వాదాలు, వాగ్దానాలు వారివే, వారి సొంతం. అయితే ఇశ్రాయేలీలు వీరు తరచుగా చేసిన ఒక భయంకరమైన పని ఏంటంటే దేవుని మాట వినకపోవడం. 6వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున దేవుడు వారిని ఏం చేశారు? మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు వీరిని 7 సంవత్సరాలు బాధించారు. తినుటకు ఆహారం లేకుండా చేశారు, త్రాగుటకు నీళ్లు లేకుండా చేశారు. ప్రియులారా, పంట పొలాన్ని వారు ఊడుస్తుంటే అది పక్వానికి వచ్చిన తర్వాత మిద్యానీయులు దోచుకుపోతున్నారు. అందుకే కదా గిద్యోను గానుగు చాటున ఉండి గోధుమలను తొలగొట్టుకుంటున్నాడు. మిద్యానీయులు కంటపడితే పొలములో ఉన్న పైరును సైతం తీసుకుపోతున్నారు. కనుక పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి ఇంత భయంకరమైన కీడెందుకు వచ్చింది? ఇశ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటి? మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినవాడు అని అర్థం. అయితే ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతిలో ఓడిపోయిన వారై అనపబడి వారు 7 సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు. ఇశ్రాయేలులకు మోషే ద్వారా సెలవిచ్చిన మాట ఏంటి? నేను మోషేకు తోడైండునట్లు నీకును తోడైందును. నేను మోషేకు తోడైనట్లు
యెహోషువతో ప్రభు నీకు తోడైందునన్నారు. మరి ఇశ్రాయేలీలకు దేవుడే తోడుగా ఉంటే ఈ శాపం ఎలా వచ్చింది వారికి? ఇశ్రాయేలీకి ప్రభువే దగ్గరగా ఉంటే ఈ కీడు ఎలా వచ్చింది వారికి? పిల్లరా, మరి దేవుని మాట వినకపోతే శాపము అని విన్నాం కదా మనం. మిమ్మల్ని భయపెట్టాలనో పొద్దున్నే కలవరపెట్టాలనో కాదు ఈ మాటలు పిల్లరా. మోషేతో యెహోషువతో ప్రభు ఏం చెప్పారు? నేను మోషేకు తోడేంట్లు నీకు తోడై ఉంటానన్నారు. దేవుడు యోసేపుకి ఇశ్రాయేలుకి ఇచ్చింది వాగ్దానం అదే. అయితే ప్రియులారా, దేవుడు మరి ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నట్లయితే ఇన్ని సమస్యల మధ్య గుండగా వారు ఎందుకు వెళతారు? మిద్యానుల చేత ఎందుకు అనపబడతారంటే మనం ఒకటి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం, ప్రేమ, ప్రాణం ఆయనకి మనమంటే. అందుకే తన ప్రియకుమారుడైన యేసును మన కొరకు పంపించారు, యేసు ప్రభుల వారిని. అయితే ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, శాపాలు రావడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. ఇశ్రాయేలు దేవుని మాట వినలేదు కనుక మిద్యానులు రేపబడ్డారు. అలాగున న్యాయాధిపతుల పుస్తకమే కానీ రాజుల చరిత్రయే కానీ మనం చదివితే స్పష్టంగా అర్థమయ్యే మాట అదే మనకి. దేవుని మాట విని నడుచుకున్నావా? ఆశీర్వాదం. దేవుని మాట విని దాన్ని ధిక్కరించి నడుస్తున్నావా? శాపాలన్నీ నీ మీదకి వచ్చినట్టు. దేవుని దగ్గర ఉండిన ఉగ్రత ఏ మనుషుడు తాళుకొనగలడు పిల్లరా? ఏ మనుషుడు తట్టుకోలేడు. అయితే ఆ శాపాలు తగలకుండా మనం ఉండాలంటే దేవుని మాట విందాం, దేవుని వాక్య పొడుగు జాడలు నడుద్దాం. దైవాశీర్వాదాలు అందరికీ తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.